మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు ఉగాది పండగ సందర్భంగా ఏ దేవుడికి పూజ చేయాలి, ఎలా పూజ చేయాలని చెప్పబోతున్నాను. చెప్పబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈరోజు చిన్న పరిహారం అనేది చెప్తానండి. చాలా మంది అద్దెళ్లలో ఉంటారు, లేదా మనం ఇల్లు కొనుక్కున్న బిల్డర్ దగ్గర కొనుక్కోవడం వల్ల చిన్న చిన్న మార్పులు చేసుకుని మనం ఉన్నట్టయితే అద్భుతంగా ఫలితాలు అనేవి వస్తాయి. మనకి వాస్తు సరిలేదు అని అనుమానం ఉన్న వాళ్ళు ఇలాంటి పరిహారం చేయటం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి. నేను చెప్పినవి వాస్తు సరిగ్గా లేని ఇంటికి కూడా, ఒకవేళ వాస్తు సరిగ్గా ఉన్న ఇంటికి కూడా ఇవి పెట్టినట్టయితే అద్భుత ఫలితాలు అనేవి చూస్తారు. ఈ రోజుల్లో వాస్తు చూసి అన్ని విధాలుగా స్థలం తీసుకుని ముగ్గు పెట్టి మనం ఇల్లు కట్టుకోవటం చాలా తక్కువైపోయింది. ఉన్న ఇళ్ళని మనం రెడీమేడ్గా మనం బిల్డర్ దగ్గర కొనుక్కోవడము, అపార్ట్మెంట్ కొనుక్కోవడము, అద్దిళ్ళల్లో ఉండడము, ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఎలాంటివైనా అద్భుత ఫలితాలు ఉంటాయి. నేను చెప్పబోయే ఈ పరిహారం ముఖ్యంగా మనము సూర్యుడు ఎక్కడి నుండి ఉదయిస్తాడో మన ఇంట్లో, మన ఇల్లు ఎలాగైనా ఉండనియండి. వాస్తుకు డోర్ ఇటు ఉందా, తూర్పుకుందా, పడమరకుందా, ఉత్తరానికి ఉందా అన్నది పక్కన పెట్టి, మనం ఇంట్లో ఉన్నప్పుడు మనకు సూర్యుడు ఎటు నుంచి ఉదయిస్తున్నాడో తూర్పు సైడ్కి మనము ఉదయించే సూర్యుడిది ఫోటో అనేది పెట్టుకోవాలి. అలా ఫోటో కానీ, ఇమేజ్ కానీ, ఒక వాల్ పోస్టర్ కానీ మీరు అంటించుకుంటే చాలా మంచిది. అలాగే పడమటి వైపుకు ఒంటె అనేది పెట్టుకోవాలి. చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి. అలాగే కుబేర స్థానంలో మీకు తెలిసిందే కదా, మనం కుబేరుణ్ణి కానీ పెట్టుకోవాలి, తాబేలు ఉంటుంది కదా, తాబేలుని కానీ పెట్టుకోవడం చాలా శ్రేష్టం. తూర్పుకి సూర్యుడిని పెట్టాము, పడమటికి ఒంటె పెట్టాము, అలాగే ఉత్తరానికి మనము కుబేరుణ్ణి కానీ తాబేలుని కానీ పెట్టాము. మరి దక్షిణానికి పెట్టేది ఏంటంటే, మనము స్వాస్తిక్ విగ్రహాలు, బొమ్మలు, ఏవైనా వాల్ హ్యాంగింగ్స్ అలాంటివి దొరుకుతాయి కదా, అవి మనం దక్షిణ వైపు పెట్టుకోవాలి. కానీ ఇవన్నిటికంటే శ్రేష్టం ఏంటంటే, కుంకుమలో నెయ్యి వేసి మనం కలిపేసి మనం స్వస్తిక్ని వేయాలి గోడ పైన. ఎక్కడ వైపు అంటే మనం దక్షిణం వైపు గోడకి స్వస్తిక్ అనేది వేయటం వల్ల మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. అలాగే రేపు మంగళవారం వచ్చింది మనకు ఉగాది పండగ కాబట్టి, ఆ మంగళమూర్తి విఘ్నేశ్వరుణ్ణి మనము పూజించాలి. విఘ్నేశ్వరుడికి ఇష్టమైనవి గరికతో పూజ, గన్నేరు పువ్వులతో పూజ. ఇవి చేసినట్టయితే అద్భుత ఫలితాలు ఈ సంవత్సరం మొత్తము మీకు అద్భుతంగా ఉండబోతుంది. వినాయకుడిని పూజించేటప్పుడు తప్పకుండా గరిక, గన్నేరు పువ్వులు పెట్టి మీరు పూజించండి. అతనికి ప్రీతికరమైన కుడుపులు కానీ, స్వీట్ కానీ, మనం ఎలాగో బొబ్బట్లు చేస్తాం కదా, బొబ్బట్లతో పాటు అతనికి ఇష్టమైన ఉండ్రాలని కానీ నైవేద్యంగా పెట్టండి. మనకు విఘ్నాలన్నీ తొలగించి విజయాన్ని ప్రసాదిస్తాడు ఆ విఘ్నేశ్వరుడు. ఈ ఉగాది పండుగ నుంచి మనకి ఈ సంవత్సరం అద్భుతంగా, ప్రతి ఒక్కరికి అద్భుతంగా ఉంది కాబట్టి మంచి ఫలితాలు పొందుతారు. కాబట్టి ఈ చిన్న పరిహారం మీరు చేసి చూడండి, అద్భుత ఫలితాలని పొందుతారు. ప్రతి ఇంట్లోనూ ఎంత వాస్తుకున్నా కూడా, వాస్తుకు లేకపోయినా నేను ఇప్పుడు చెప్పిన పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. వాస్తుకు ఉన్నప్పుడు ఇవి పెట్టినట్టయితే ఇంకా ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు పాటించి చూడండి ఎంత మంచి ఫలితాలు ఉంటాయో. పెద్ద ఖర్చుతో కూడింది కూడా కాదు. మనకు ఉదయించే సూర్యుడిది చిన్న పోస్టర్ ఏదో ఒకటి తెచ్చి మనం తూర్పు వైపు పెట్టండి, పడమటి వైపు ఒంటె అనేది పెట్టండి. మనకు ఉత్తర దిక్కున కుబేరుడి స్థానం కాబట్టి మనం కుబేరుడి విగ్రహం కానీ లేదా తాబేలుదైనా పెట్టండి. దక్షిణం వైపు పెట్టాల్సింది స్వస్తిక్. ఈ 4 దిక్కుల 4 పెట్టినట్టయితే మీ ఇల్లు మంచి పాజిటివ్తో, మంచి అద్భుతాలతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఉంటాము. కాబట్టి ఇది పాటించి చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.